దానం చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఉండవలసిన బుద్ధి, ఇంత ఇచ్చేస్తున్నాను వీడికి, ఇంత ఎక్కువ అంటారా? అందులో పక్క వాళ్ళు చెప్తూ ఉంటారు మన శ్రేయోభిలాషులు, ఏమిటని, అంత పెట్టేస్తున్నా, అంత అవసరమా, ఇంత కాస్ట్లీ పంచి ఇవ్వాలా వాళ్ళకి, ఇది చాలే. నువ్వు తినేదానికి ఇది చాలే అనుకోవచ్చు, కానీ ఇంకోటికి ఇచ్చేదానికి మాత్రం గొప్పది ఇచ్చినప్పుడే, ఎందుకంటే ఇదే నీకు రిటర్న్ అయ్యి వస్తుంది ఇంకో రూపంలో. కనుక ఇచ్చేటప్పుడు ఇలాంటి బుద్ధులతో ఇస్తే వెనక్కి వస్తుంది. అందుకే ఇచ్చే వాళ్ళకి చాలా సంస్కారం అవసరం. ఎందుకంటే ఒకవైపు పురాణాలు వింటూ ఉంటారు, మళ్ళీ రేపటి నుంచి ఇదే పని చేస్తూ ఉంటారు. అదే బాధాకరమైన అంశం. బుద్ధులు మాత్రం మారట్లే. ఒకరికి ఇవ్వడానికి చేతులు రావు, అది ఎందుకో తెలియదు. ఆ ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలి? అందుకే శాస్త్రం ఉపనిషన్ముఖంతో కూడా మనల్ని హెచ్చరించింది. ఉపనిషత్తులు అంటే మనం అనుకుంటాం ఇవేవి చెప్పదని. ఉపనిషత్తులు ఎన్ని చోట్ల మీకు సత్కర్మానుష్ఠానం చేయమని చెప్పి కఠోపనిషత్తులో మంత్రం ఉంది. ఎవరైతే సంప్రదాయ సనాతన మార్గాన్ని అనుసరించారో వారు ప్రజ్ఞను పొందలేరు అని కూడా హెచ్చరించింది. మనం అన్వయించుకోలేకపోతున్నాం. శ్రద్ధయా ధేయం, భియా ధేయం, హ్రియా ధేయం. ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలో చెప్పారు. అంతేకాదు దేవపితృకార్యాభ్యాన్న ప్రమదితవ్యం. ఆత్మజ్ఞానాన్ని చెప్పడానికి అవతరించిన ఉపనిషన్ మాత మనల్ని ఎంత బోధించిందండి. అవన్నీ మనం విస్మరించి వేదాంతం చాలు కదండి ఇది ఎందుకు అంటారు. మరి వేదాంతంలోనే మాట ఉంది కదా, దాన్నేమంటారు? అందుకు వేదం వేరు, వేదాంతం వేరు కాదు. దయచేసి అర్థం చేసుకోండి. సమన్వయం అది కావలసినది. అందుకు ఇక్కడ మాట చెప్తున్నాడు. ఇక్కడ ఏ దానమైనా సత్పాత్రుడికి ప్రతిగ్రహ దోషం రాదు సుమా అన్నాడు. ఇది చాలా ముఖ్యమైన అవసరం. సత్పాత్రుడికి ప్రతిగ్రహ దోషం రాదు. ప్రతిగ్రహ దోషం అంటే తెలుసా? పుచ్చుకున్న దాని దోషం ఒకటి ఉంటుంది. అందుకు చాలామంది అపరిగ్రహ వృత్తితో ఉంటారు. ఏది పుచ్చుకోనని దీక్ష పెట్టుకుంటారు. కానీ సత్పాత్రుడైన వాడు పుచ్చుకున్నా బాధ లేదుట. ఎలాగో అంటే విషం హరించే మంత్రాలకి ఎప్పుడూ దోషము లేదు, చలిని పోగొట్టే అగ్నికి ఎప్పుడు దోషము లేదు, సత్పాత్రుడికి ఎప్పుడూ దోషం లేదన్నాడు. సత్పాత్రుడు అంటే ఏమిటో చెప్తున్నాడు. ఉదాహరణలతో కూడా ఎంత అందంగా వివరిస్తున్నాడండి. సత్పాత్రుడు ఎవడంటే అధీత వేద అంటే వేదాధ్యయనం చేసినటువంటి వాడు, నిత్యాగ్నిహోత్రి, పరపాక వివర్జిత. పరపాకము తీసుకోనివాడు. ఈ 3 నియమాలతో ఎవడు బతుకుతాడో వాడికి ఎప్పుడూ ప్రతిగ్రహ దోషం ఉండదు సుమా. వాడు పుచ్చుకున్నా వాడికి ఆ దోషం అంటుంది. ఎందుకంటే వాడి 3 నియమాలు వాడిని తరింపజేస్తే, ఒక అగ్నిహోత్రం ఎలా ఉంటుందో వాడు అలా ఉంటాడు. అందుకే నిరంతర వేదాధ్యయనశీలుడైన వాడి యొక్క దక్షిణ హస్తంలో అగ్ని ఉంటుందట. అది పెద్ద రహస్యమైన విజ్ఞానం. అందుకు వాడి దక్షిణ హస్తంలో ధారపోయడం చేత అగ్నిహోత్రానికి సమర్పించినట్లే. కనుక అది దానం అనిపించుకుంటుంది. అంతేగాని దీనులకు కానీ ఇచ్చినప్పుడే దయ అనిపించుకుంటుంది. ఈ దయకి సత్ఫలితం ఉంది, లేకపోలేదు. అది దానం 2. కనుక తరించాలని సంకల్పం చేసి ఇచ్చే దానం మాత్రం సత్పాత్రునికి ఇవ్వాలి. దీనులకి మొదలైన వారికి చేసే సాయాలకి దానికి సంకల్పం ఆచమనాలు అక్కర్లేదు. బుద్ధి ఉంటే చాలు. ఇక్కడ బుద్ధితో పాటు సంకల్పం కావాలి. అందుకే వేటికి ఏమిటో జాగ్రత్తగా గ్రహించి చేయవలసిన విధానములు ఇవన్నీ కూడా. అపాత్రే సాచ గౌర్దత్త దాతారం నరకం నయేత్. అన్ని దానాల కంటే గోదానం దగ్గర ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అపాత్రుడికి కానీ గోదానం చేస్తే అమ్మయ్య గోదానం చేసిన తృప్తిపడడానికి లేదుట, వాడు తిన్నగా నరకానికి పోతాడు. అపాత్రుడికి ఇవ్వరాదు. అంతేకాదు వాడు పోవడమే కాకుండా వాడితో పాటు 100 తరాల వారిని నరకంలో పడేస్తాడట. కనుక ఎప్పుడు అపాత్రుడికి గోదానం చెయ్యరాదు. అంతేకాదు ఏకస్య దాతవ్యా బహూనాన్న కదాచన సా విక్రీత విభక్త వా దహత్యా సప్తమంకులం. నిజానికి గరుడ మహాపురాణం జాగ్రత్తగా చదివితే ధర్మానికి సంబంధించి ఇంత సమగ్రమైన సమాచారం ఇంకెక్కడా కనబడదు. అది ధర్మానికి సంబంధించి ఇంత సమగ్ర సమాచారం మనం ఎంత క్లుప్తం చేసుకున్నా ముఖ్యం చెప్పుకుంటుంటే ఎన్నో తెలుస్తూ ఉన్నాయి. చూసారా, అంత సమగ్ర సమాచారం ఇస్తున్నది. అన్ని రకాలుగా అన్ని వైపులో ఆలోచిస్తూ ఏ కాలంలో ఏం తీసుకోవాలి, ఏ యుగాల్లో ఏం తీసుకోవాలో కూడా చెప్తుంది. కృతయుగంలో ఇలా ఉండేది ఈ ధర్మం శాస్త్ర ప్రకారంగా, అదే ధర్మం కలియుగంలో ఇలా చేయాలి. యుగం బట్టి మారతాయన్నారు. ఏం మారతాయో కూడా వాడు చెప్పాడు. మనకెందుకు గోలా, మనం మార్చుకోనక్కర్లే. ఏం మారాలో కూడా వాడు చెప్తున్నాడు ఇక్కడ. అందుకే ఎప్పుడైనా సరే శ్రేయోభిలాష అయినటువంటి వాడు, అంటే తన శ్రేయస్సు తాను కోరేవాడు ఎప్పుడూ పాత్రుడికి గోదానం చేయాలి సుమా. ఒకనికి ఒక గోవు మాత్రమే ఇవ్వాలి. ఇది చాలా ముఖ్యం. ఒకడికి ఒక గోవు మాత్రం ఇవ్వాలి. అంతేగాని అనేకులకు కలిపి ఒక్క గోవు ఇవ్వరాదు. ఇది మీ బృందానికి అందరికి ఇస్తున్నానండి ఇవ్వకూడదు. అనేకులకు ఒక గోవు ఇవ్వకూడదు. ఒకనికి ఒక గోవు. అంతేకాదు దానంతో గోవుని పొంది దానిని వాడుగాని అమ్మితే, పుచ్చుకున్నవాడుగాని అమ్మినా, ఇంకోటితో పంచుకున్న ఈ ప్రతిగృహీత ఆ దాత ఇద్దరూ కలిసి 7 తరాల వారితో సహా నరకంలో అగ్నిలో పచరమవుతూ ఉంటారు సుమా అని చెప్పాడు. అంటే గోవుని దానం పుచ్చుకున్నాక వాడు దాన్ని నమ్మరాదు. ఇది ముఖ్యం గుర్తుపెట్టుకోవాలి. అలా నమ్మే బుద్ధున్న వాడికి ఇవ్వరాదు. అది తెలుసుకోండి. అంతేకాదు
ఆ గోదానం చేసి ఆ గోవు నమ్మి ఆ డబ్బుని తిరగానే పంచుకుంటే గోవును నరికి పంచుకున్నంత దోషం కూడా వస్తుంది. ఇవన్నీ ఇక్కడ చెప్తున్నారు.